అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తెలుగువారి స్పెషల్ గోంగూర పప్పును అప్పడాలతో కానీ ఆలూ ఫ్రై కానీ లేదా ఆమ్లెట్ కాంబినేషన్లో ఎంతో టేస్టీగా ఉంటుంది. నిజానికి గోంగూర పప్పు అందరికీ తెలిసిందే, అందరూ చేసేదే, కానీ వేసే పదార్థాలు వండే తీరులోనే భిన్నత్వంగా ఉంటుంది. నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మరి తయారీ విధానం చూసేద్దాం. 1 గంట ముందే కందిపప్పును నానబెట్టేసుకున్నాను. 1.5 కప్పు కందిపప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా కందిపప్పును 1 గంట నానబెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కందిపప్పులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పును మెదిపేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పప్పుకి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కొద్దిగా, ఇవి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి టమాటో పీసెస్ వేసుకోవాలి. నేను టమాటోస్ 2 పెద్ద సైజు తీసుకొని కట్ చేసుకున్నాను. టమాటోస్ను ఒకసారి మిక్స్ చేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటోస్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలు మొత్తం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర 3 కప్స్ వేసుకోవాలి. గోంగూర వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కందిపప్పు 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ గోంగూర తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గోంగూర మొత్తం బాగా ఉడకాలి. ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న కందిపప్పు వేసేసుకోవాలి. పప్పును బాగా మిక్స్ చేసుకుందాం. పప్పు, గోంగూర మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, కమ్మనైన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈసారి మీరు గోంగూర పప్పును ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. గోంగూరతోనే కాదు, వేరే ఆకుకూరలతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.